నేను పివి గిరిజన్ న్యాయవాదిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఇప్పుడు ఈ ట్రోలింగ్ అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా మారింది. అయితే ఈ ట్రోలింగ్ అనేటువంటిది ఎలాంటి రెగ్యులేషన్స్ దాని మీద ఉంటాయా, అసలు ఏమైనా రెగ్యులేషన్స్ ఉంటాయా ఉండవా, వాటికి సంబంధించి ఎలాంటి చట్టాలు మనం ప్రయోగించవచ్చు, లేకపోతే ఎవరికైనా నష్టం జరిగితే ఎవరికి అప్రోచ్ అవ్వాలి, ఎవరికి రిపోర్ట్ చేయాలి, లేకపోతే ఏదైనా లాస్ జరిగినట్లయితే ఏం చేయొచ్చు అనేటువంటివి చాలామందికి వీటి మీద రకరకాల సందేహాలు ఉన్నాయి. అయితే ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే ఈ ట్రోలింగ్ అనేటువంటిది రెండు రకాలు ఉంటుందండి. ఒకటి జనరల్గా నిజంగానే ఎవరైనా ట్రోలింగ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా, అంటే ఒక వ్యక్తి ఎవరో కోరుండి ట్రోల్ చేయొచ్చు. ఈ ట్రోలింగ్ అంటే ట్రోలింగ్లో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. స్టాకింగ్ అంటారు, డిఫమేషన్ అంటాం. అంటే ఇలా 2-3 రకాలు ఉంటాయి. అంటే ఏంటి, ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేయడం, గమనించడం, ఫాలో అవ్వడం, వాళ్ళ మీద అదే పనిగా ఒక కన్నేసి ఉంచడం. ఇప్పుడు ఇది ఫిజికల్గా బయట అయితే ఒక వ్యక్తిని ఫాలో అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు, ఇలాంటివన్నీ గమనించవచ్చు. అలాగే ఇది ఫిజికల్గా కాకుండా వర్చువల్గా ఒక సపోజ్ ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఆ ఫేస్బుక్ అకౌంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ తాలూకా వీడియోస్ ఏంటి, ఫొటోస్ ఏంటి, వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ తాలూకా వివరాలన్నీ సేకరించడం, వీటిలన్నిటినీ కూడా స్టాకింగ్ అంటారు. ఇలా రకరకాలైనటువంటివి. అలాగే వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని బుల్లింగ్ అంటారు. అంటే ఏదో రకంగా వాళ్ళకి ర్యాగింగ్ చేయడం, వాళ్ళ గురించి తప్పుడు వార్తలను క్రియేట్ చేయడం, వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని మనం బయట ఎలాగైతే వెటకారం చేస్తాం అలాగా రకరకాలుగా వాళ్ళని ఈ ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే ఇప్పుడు ఒకప్పుడు ట్విట్టర్, అంటే ఇప్పుడు ఎక్స్, ఈ మాధ్యమాల ద్వారా వాళ్ళని ఫాలో అవుతూ రకరకాలుగా వాళ్ళని వేధించడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. ఇదంతా కూడా ఏంటంటే కొందరు వ్యక్తుల మీద, అంటే విడిగా, అంటే ఒకళ్ళ మీదో ఇద్దరి మీదో కోరుండి చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఇది ఒకళ్ళిద్దరు వ్యక్తుల మధ్యలో జరిగే వ్యవహారాలు. ఇలా కాకుండా అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే ట్రోల్ ఫార్మింగ్ అని ఒకటి ఉంటుందండి. ట్రోల్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఏకంగా కొన్ని ప్రత్యేకంగా కొందరు ఒక గ్రూప్ కలిసి ఒక రాజకీయ పార్టీకి కానీ, ఒక పొలిటికల్ పార్టీకి కానీ, లేకపోతే ఏదైనా ఒక సంస్థకి సంబంధించి కానీ ఎవరి తరపునైనా సరే అదే బిజినెస్గా పెట్టుకొని ఇల్లీగల్గా ఒకేసారి లార్జ్ స్కేల్లోని ట్రోలింగ్ చేయడాన్ని ట్రోల్ ఫార్మింగ్ అంటారండి. ఈ ట్రోల్ ఫార్మింగ్ అని అంటే ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక ఫేస్బుక్ పేజ్ ఉందనుకోండి. ఆ ఫేస్బుక్ పేజ్లోని మనకి తెలియకుండానే కొన్ని వందల మంది, వేల మంది ఫాలోవర్స్ ఏర్పడతారు. అలాగే ఆ ఫాలోవర్స్ రకరకాల, అంటే ఇప్పుడు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫీడ్. ఇప్పుడు మనం ఏదైతే రెగ్యులర్గా చాలా ఫ్రీక్వెంట్గా మనం సెర్చ్ చేస్తున్నామో, మనం సెర్చ్ చేసే కంటెంట్ కానీ, లేకపోతే మనం ఆపరేట్ చేసే కంటెంట్ కానీ, ఇప్పుడు ఉదాహరణకి ఫేస్బుక్ తీసుకోండి. ఫేస్బుక్లో మనం ఏవైతే రెగ్యులర్గా కొన్ని వీడియోస్ మనం వాచ్ చేస్తున్నామో ఆ ఫీడ్, అంటే మన తాలూకా సెర్చ్ని బట్టి వాళ్ళు ఈ ట్రోల్ ఫార్మింగ్ అనేటువంటిది ఎలా చేస్తారంటే ఆటోమేటిక్గా ఈ మనం ఏదైతే చూస్తున్నామో వాటికి సంబంధించిన వీడియోల్ని మనం సెర్చ్ చేయకుండానే ఆ వీడియోలు కానీ, ఫొటోస్ కానీ, వాటి ఇన్ఫర్మేషన్ కానీ మన అకౌంట్లోకి రావడం అనమాట. అంటే అవి మనం ఫాలో అవ్వకపోయినా ఆ పేజీలు మనం ఫాలో అయిపోతుంటాయి. ఇవి ఫేక్గా తయారు చేసి మన అకౌంట్లోకి వచ్చేలా వాళ్ళు చేస్తారు. సో ఈ రకంగా ట్రోల్ ఫార్మింగ్ అనేటువంటిది పెద్ద పెద్ద కంపెనీలని వాళ్ళని ఆ కంపెనీలకి ఎగెన్స్ట్గా పనిచేయడానికి కానీ, అంటే తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కానీ, అలాగే ఒక రాజకీయ పార్టీలు ఏవైనా ఉంటే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు ఫైట్ చేసుకోవడం కోసం కానీ ఈ ట్రోల్ ఫార్మర్స్ని ఉపయోగించుకుంటారు. ఇదంతా కూడా ఇల్లీగల్. అయితే వీటిలన్నిటిలో ప్రజలు ఇంకో రకంగా కూడా నష్టపోతారండి. ఒక్కొక్కళ్ళ తరపున ఎలా నష్టపోతారు అనేది ఒక విషయం, అది మాట్లాడదాం. ప్రజలు లార్జ్ స్కేల్లో కూడా నష్టపోతారు. అది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక విషయం, ఒక ఫేక్ న్యూస్ని న్యూస్ లాగా దాన్ని స్ప్రెడ్ చేస్తారు. అది నిజానికి న్యూస్ కాదు అది, కానీ అది ఒక న్యూస్ లాగా దాన్ని ఈ ట్రోల్ ఫార్మర్స్ అనేటువంటి వాళ్ళు ఈ ట్రోల్ ఫార్మింగ్లో వాళ్ళు ఇవి క్రియేట్ చేసి అందరికీ ఆ పేజ్ ఫాలో అయ్యేలా చేసి
అంటే వాళ్ళు ఈ సెర్చ్కి దగ్గరలో ఉంటే చాలు, ఆ సెర్చ్లోకి ఆ సెర్చ్ ఇంజిన్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యేలాగా వాళ్ళని ఈ పేజీలు ఫాలో అయ్యేలా చేస్తారు. సో ఇది కూడా చాలా డేంజరే. దీనివల్ల ఏంటంటే ప్రజలు కొన్ని వాస్తవాలు అనుకొని నమ్మే అవకాశం ఉంది. అందువలన ఏంటంటే ఇలా రకరకాలుగా ఈ విషయాలు ప్రజలకు నష్టాన్ని కలిగిస్తుంటాయి. ఈ విషయాల్ని యాక్చువల్గా ఇన్వెస్టిగేట్ చేసేది, వీటిని పట్టుకునేది ఏంటంటే డేటా సైంటిస్ట్స్ అని ఉంటారు. ఈ డేటా సైంటిస్ట్స్, డేటా అనలిస్ట్స్, డేటా మైనింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ ఇలాంటి పేజీలు ఉన్నాయి, ఎవరి ప్లాట్ఫామ్ మీద ఇలాంటివి జరుగుతున్నాయి అనేటువంటిది వాళ్ళు పట్టుకొని వాళ్ళు గవర్నమెంట్ తరపున అయితే ఎవరి తరపున పనిచేస్తే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంటారు. కొందరు వాలంటరీగా ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా చేస్తారు. అయితే ఇప్పుడు ఇండిపెండెంట్గా ఎవరినో ఒకళ్ళని టార్గెట్ చేసి ట్రోలింగ్ చేసేటప్పుడు, ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయి, గీతాంజలి అనే అమ్మాయి, తను సూసైడ్ చేసుకుందా లేకపోతే చనిపోవడం జరిగింది. అది ఈ ట్రోలింగ్ చేసిన తర్వాత చనిపోయింది. అది ఏంటంటే ఒక కంటెంట్, ఆ అమ్మాయి ఒక యూట్యూబ్ ఛానల్లో దేంట్లోనో తను ఏదో ఒక విషయాన్ని అడిగితే చెప్పింది. సో అది చెప్పేటప్పుడు వాళ్ళకి అది ఏ రకంగా వెళ్తుంది, లేకపోతే అది అంత పబ్లిసిటీ అవుతుందని కానీ, లేకపోతే దాన్ని ఎవరైనా పబ్లిసిటీ చేస్తున్నారని కానీ దాని గురించి ఎవరికి తెలిసే అవకాశం లేదు. సో ఈ మధ్య ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ట్రోల్ ఫార్మింగ్లో ఒక పర్టికులర్ వీడియోని వైరల్ చేయొచ్చు. సో అలాగ వైరల్ అది అవ్వకపోయినప్పటికీ కూడా దాన్ని వైరల్ చేసే అవకాశం ఉంది. న్యాచురల్గా వైరల్ అవ్వడం వేరు, బట్ వైరల్ అయ్యేలాగా ఆ కంటెంట్ని తయారు చేయడం వేరు, అసలు ఏ కంటెంట్ లేకుండా వైరల్ చేయడం వేరు. సో ఇవన్నీ కూడా ఈ ట్రోల్ ఫార్మింగ్ వల్ల జరుగుతాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో ఒక విషయం గురించి చెప్పింది, అది వాళ్ళకి ఏదో ఒక సెంటు భూమి వచ్చిందని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నదని ఏదో తన వరకు తను చెప్పుకుంది. ఆ చెప్పుకోవడంలో ఏదైనా చిన్న పెసర ఎగ్జాజరేషన్ ఉండొచ్చు, లేకపోతే ఏదో పొరపాటున ఒక 2 విషయాలు అటు ఇటుగా చెప్పు ఉండొచ్చు. అంత మాత్రాన అదేదో పెద్ద నేరంలాగా ఇంకా జగన్ ప్రభుత్వం, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మొత్తం అందరూ పనిగట్టుకొని ఇదే పని చేస్తున్నట్టుగా, అందరూ ఇలాగా ఫేక్ న్యూస్లు క్రియేట్ చేయడానికే ప్రత్యేకంగా పని కట్టుకొని ఉన్నట్లుగా ట్రోలింగ్ చేయడం అనేటువంటిది ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా దారితీస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఆ అమ్మాయి ఆ రకంగా చెప్పిన తర్వాత ఆ అమ్మాయి అసలు విషయాలు ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఎవరికి ఉందండి? ఆ అమ్మాయి గురించి తప్పుడుగా మాట్లాడే అవకాశం, అధికారం, హక్కు ఎవరికి ఉందండి? ఒకవేళ ఏదైనా ఉంటే కేసు పెట్టాలి. అలా కాకుండా ఇప్పుడు ఆ అమ్మాయిని ట్రోలింగ్కి గురి చేశారు. ట్రోలింగ్కి ఎవరు గురి చేశారనేటువంటిది ఇంకా తెలియదు. అది ఆర్టిఫిషియల్గా ట్రోలింగ్ చేశారా, నిజంగా అది వీడియో వైరల్ అయ్యిందా, లేకపోతే వైరల్ అయ్యేలా చేసి ట్రోలింగ్ చేశారా, ఏం చేశారనేటువంటిది ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు ఇది తెలియకుండానే ఇప్పుడు ఈ లోపున అమ్మాయి ఏం చేసింది, మనస్తాపం చెందింది, అందువల్లనే సూసైడ్ చేసుకుందని ఒకళ్ళు, లేదు మామూలుగా అనుకోకుండానే చనిపోయిందని కొందరు, అసలు కాదు ఇదంతా హత్య చేశారు, దాడి చేసి అని కొందరు. సో ఇదంతా కూడా ఎప్పుడు తెలుస్తుందండి? ఒక్కటి, అసలు ఆ అమ్మాయి ట్రోలింగ్ వల్లనే చనిపోయిందా లేదా అనేటువంటిది నిర్ణయించడం అనేటువంటిది ఒక ఇన్వెస్టిగేషన్. రెండోది, ఇప్పుడు చనిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. ముఖ్యంగా దీన్ని అనుమానాస్పదమైనటువంటి చావు కింద రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసిన తర్వాత, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత, అప్పుడు దానికి మొత్తం రిపోర్ట్లు ముందు ఇంక్వెస్ట్ చేస్తారు, తర్వాత పోస్ట్ మార్టం చేస్తారు, ఆ తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ని మరొకసారి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు, అలాగే చాలామందిని పరిశీలిస్తారు. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అంటే సైంటిఫిక్ అనాలిసిస్తో పాటు ఇవి కూడా జరుగుతాయి కదా, ఫోరెన్సిక్స్తో పాటు ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు అసలు అమ్మాయి ఎలా చనిపోయింది అనేటువంటిది ముందు తెలుస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి చనిపోవడానికి కారణాలు, అంటే సూసైడా, ఎవరైనా చంపేశారా అనేటువంటిది, హత్య, ఆత్మహత్య అనేటువంటిది అది ముందు డిసైడ్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో, అప్పుడు అది ఎలా జరిగిందో పోలీసులే మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అప్పుడు ఇది ట్రోలింగ్ వల్లే చనిపోయిందా, ఎలా చనిపోయింది అనేటువంటి తేలుతుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ట్రోలింగ్ చేయడం అనేటువంటిది ఆ అమ్మాయి చనిపోవడానికి సంబంధం ఉన్నా లేకపోయినా అది ఇల్లీగలే. అందువల్ల దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అయితే ఏంటంటే వీటిని 2 ఐటీ యాక్ట్ కింద ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో, ఈ సెక్షన్స్ ఈ పెద్ద అంటే బలమైన సెక్షన్స్ కాదంటే వాటి వలన ఏదో ఫైన్ వేస్తారు, లేకపోతే ఇంకోటి కానీ వాటి వల్ల అవి బలమైన సెక్షన్స్ కాదు. కానీ ఎప్పుడైతే ఐటీ యాక్ట్ ఒక్కటే కాకుండా
ఐపీసీ కింద కూడా వాటిని తీసుకున్నట్లయితే అప్పుడు ఐపీసీ సెక్షన్స్ కూడా దానికి వర్తిస్తాయి ఖచ్చితంగానన్నా. డెఫమేషన్ అంటే ఈరోజు క్రిమినల్ డెఫమేషన్ని అమెండ్మెంట్ చేశారు కదండి. అలాగా అంటే పాత చట్టాలు అయితే 500 సెక్షన్ 500 అమెండ్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టం కింద ఇంకేదో సెక్షన్ వచ్చింది, ఇంకా దాన్ని మేము గమనించలేదు. సో ఆ కొత్త చట్టం వచ్చింది కాబట్టి అమెండ్మెంట్ అయింది కాబట్టి ఐపీసీ. సో ఇప్పుడు ఐపీసీలో కొత్త సెక్షన్స్ మేము త్వర అయ్యేసరికి కొంత సమయం పడుతుంది అనుకోండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సెక్షన్స్ అవే కాబట్టి ఇప్పుడు ఆ ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఎవరు అనేటువంటిది కూడా తెలుసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందువలన ఈ ట్రోలింగ్ అనేటువంటిది రకరకాల నేరాలు ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. ఏ కారణంగా చేశారు, ఇది నేరపూరితమైనదా కాదా అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఓన్లీ ఐటీ చట్టమే కాదు, ఐపీసీ కూడా వస్తుంది. కాబట్టి ఐపీసీ అలాగే ఇంకా మిగతా ఇంకేమైనా చట్టాలు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో వాటిని ఇన్వెస్టిగేట్ చేసి ఆ విషయాన్ని తేల్చిన తర్వాత మాత్రమే దాని గురించి ఎవరైనా మాట్లాడగలం. అంతేగాని ఈ స్టేజ్లో ప్రీమెచ్యూర్ స్టేజ్లోని ఇంకా ఇన్వెస్టిగేషనే చేయకుండా ఎవరి మట్టుకు వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు అనుకోండి, మరి ఇది కూడా ఇంకో రకమైన ట్రోలింగే కదండి. అంటే అమ్మాయి చనిపోయిన కారణం ఏదైనప్పటికీ కూడా చనిపోయిన అమ్మాయికి కుటుంబం ఉంటుంది, ఆ అమ్మాయి తాలూకా మనుషులు ఉంటారు, అలాగే అమ్మాయి స్నేహితులు ఉంటారు. అంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులకు కూడా ఇప్పుడు ఇబ్బందే, వాళ్ళు ఎంత మనస్తాపానికి గురవుతారు. ఇప్పుడు వీళ్ళు దెబ్బలాడుకోవడం బాగుంది, అసలు ఈ ట్రోలింగ్ ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది కూడా ట్రోలింగే అవుతుంది. ఇప్పుడు కూడా మీడియాలోనే వస్తుంది. అది కూడా ఇప్పుడు రకరకాలు ఎవరికో ఒకరికి వచ్చిందనుకోండి, ఒక ఫేస్బుక్లో ఎందులో వచ్చిందనుకోండి, అది ఇంక అలాగా ఫాలో చేస్తూనే ఉంటారు. అంటే అందులో మనం ఖచ్చితంగా అవ్వకపోయినా కూడా చెప్పాను కదా, మనం సెర్చ్ చేసే క్రైటీరియాని బట్టి ఆటోమేటిక్గా ఈ పేజెస్ అందులోనే ఇంట్రడ్యూస్ చేసేస్తారు. సో ఈ మెర్జ్ చేసేయడం వల్ల అవన్నీ మనకు వస్తుంటాయి. ఇప్పుడు అసలు జరిగింది ట్రోలింగ్ వలన కాదా అనేటువంటిది కారణం అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆ చనిపోయిన విషయాన్ని ట్రోలింగ్ చేసి మిగతా కుటుంబ సభ్యులను కూడా వేదనకు గురి చేస్తారు. సో ట్రోలింగ్ అనేటువంటి దాని మీద ఖచ్చితమైన చట్టాలు తీసుకురావాలండి. ఇప్పుడున్న చట్టాలు పనిచేయవు, అది కూడా ప్రభుత్వాలు గమనించాలి. ప్రత్యేకమైన చట్టాలు తేవాలి, వీటిని చాలా సీరియస్గా తీసుకోవాలి. వీటిని కూడా హత్యల కింద నిర్ణయించేటువంటి, హత్యల కింద శిక్షించేటువంటి విధానాన్ని కూడా ఈ చట్టాలని అమెండ్మెంట్ చేయాలి, లేదా కొత్త చట్టాలైనా తీసుకురావాలి, లేదా ఐటీ యాక్ట్ కింద నేరాలని కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలోని ఐపీసీలోని ఇంట్రడ్యూస్ చేయవలసి ఉంటుంది. వీటిని ఎంత సీరియస్గా తీసుకుంటే అంతలాగా మనం ప్రొటెక్ట్ చేయగలం. ఇవి కూడా ఎలా చచ్చిపోయినా ఎలా చంపినా రెండు విధాలుగా కూడా హత్యే, ఆత్మహత్యే. సో కారణం ట్రోలింగ్ అయితే మాత్రం దానికి సంబంధించి సీరియస్ కఠినమైన శిక్షలు ఉంటేనే ఆ తర్వాత అలాంటి వాటికి జోలికి వెళ్లకుండా ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా ముఖ్యమైన విషయం అందరం గమనించవలసింది ఏంటంటే, ట్రోలింగ్ అనేటువంటిది ఇల్లీగల్. ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అసలు జరగకుండా ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది కదండి. ఇప్పుడు ఒక ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఏదో ఉందండి, అలాంటి కంటెంట్ అసలు మీడియాలోకి రాకుండా ఆపాల్సిన అవసరం ఉంది కదండి. ఇప్పుడు ఓటీటీ ఉంది, ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఈరోజు ఎలాంటి భాష అంటే తెలుగులో కూడా మొట్టమొదటిసారి అత్యంత ఘోరమైన భాషలోని ఒక సినిమా వచ్చింది, రాణా నాయుడు ఏదో సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమాలో అంటే నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి తెలుగులోని ఇలాంటి భాషను ప్రయోగించడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ వేరే భాష సినిమాని ఈ ఓటీటీ ఎలా తయారైందంటే వేరే భాష సినిమాని డబ్బింగ్ చేసామంటున్నారు. అంటే ఆ భాషలో అది పెద్దగా సీరియస్గా లేకపోవచ్చు, ఆ పదానికి సీరియస్ ఇది అర్థం రాకపోవచ్చు, కానీ అదే పదాన్ని తెలుగులో వాడినప్పుడు దాని తాలూకా అర్థం చాలా సీరియస్గా ఉండొచ్చు. అలాగా ఇంగ్లీష్ వాళ్ళకి ఒక పదాన్ని ఉపయోగించడం చాలా కామన్ అవ్వచ్చు, అది హిందీలోని కొంతవరకు పర్వాలేదు అనుకోవచ్చు, కానీ తెలుగులో చాలా సీరియస్గా ఉంటుంది. సో అలాంటి భాషల్ని ఇప్పుడు ప్రయోగిస్తున్నారంటే ఓటీటీ ఏమంటుంది, సెల్ఫ్ రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది, అందువల్ల మేము రెగ్యులేట్ చేసుకుంటున్నాం కాబట్టి మా మీద ఇంకే రకమైనటువంటి చట్టాలు చేయడానికి వీల్లేదని అని అంటున్నారు. అలాంటప్పుడు మీ సెల్ఫ్ రెగ్యులేషన్ మీరు ఉంచుకోండి, మా దేశంలో ఇలాంటి ప్లాట్ఫామ్ ఉండడానికి వీల్లేదని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన దేశానికి ఉంది. కాబట్టి మనం ఆలోచించాలి దాన్ని.
దాన్ని. మన కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీస్ మనం ఆలోచించాలి, కానీ అంతర్జాతీయ స్థాయిలోని మనం ఎదగడానికి అవకాశాలు వెతుక్కోవాలి, కానీ అంతర్జాతీయ స్థాయిలోని మనం చచ్చిపోవడానికి, మన విలువలు పడిపోవడానికి వాటిని ఉపయోగించకూడదు అనేటువంటిది మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం. అందువలన ఈ రకంగా ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడవలసింది ఏంటంటే, ప్రివెంట్ చేయండి. అసలు ట్రోలింగ్ జరగకుండా, ఈ ట్రోల్ ఫార్మింగ్ అనేటువంటి జరగకుండా, ఇలాంటివి భారీ ఎత్తున జరుగుతున్నప్పుడు అవి జరగకుండా చట్టాల ద్వారా వాటిని ముందు సెక్యూరిటీ సిస్టమ్స్ని ఏర్పాటు చేసి, ముందు మన ఐటీ డిపార్ట్మెంట్ని బాగా ఇంప్రూవ్ చేసి, మనం ఈ ట్రోలింగ్ అనేటువంటిది జరగకుండా మనం ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇవి కూడా పౌర హక్కులు, మానవ హక్కులే కదండి. అందువల్ల వాటి మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి. ట్రోలింగ్ జరిగిన తర్వాత చట్టాలు ఎలా పనిచేస్తాయి అనేటువంటిది ఒక ఎత్తు అయితే, అసలు ట్రోలింగ్ జరగకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నానండి.